నమస్తే, వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసిన కూటమి అభ్యర్థులు. పార్టీ బలోపేతం లక్ష్యం. విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం. నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కడంపై పిఠాపురంలో సంబరాలు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకత పెరుగుతుంది. మాజీ ఎంపీ హర్షవర్ధన్. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరపున బీద మస్తాన్ రావు, సానా సతీష్, భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషికి తాము కూడా తోడవుతామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్లు దుర్మార్గ పాలన సాగిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం వ్యవస్థలన్నిటినీ గాడిలో పెడుతున్నామని చెప్పారు. Solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established by that. I will uphold the sovereignty and integrity of the India. త్యాగ కృష్ణయ్యను నేను రాజ్యసభలోని స్థానంను భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వారిని శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత సంవిధానం ఎడల సత్యమైన విశ్వాసమును, శ్రద్ధానిష్టను కలిగి ఉంటుందని, భారతదేశ సర్వ సత్యాధికారమును, సమగ్రతను నిలబెట్టుకున్నది దైవ సాక్షిగా ప్రమాణం సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తుంది. మస్తాన్ రావు యాదవ్ అని నేను రాజ్యసభలోని స్థానము భర్తీ చేయుటకు అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వాడనై శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సంవిధానం ఎడల సత్యమైన విశ్వాసమును, శ్రద్ధానిష్టను కలిగిందననియు, భారతదేశపు సర్వ సత్తాధికారమును, సమగ్రతను నిలబెట్టుతుననియు దైవ సాక్షిగా ప్రమాణము ప్రతిజ్ఞ చేయుచున్నాను. జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖలోని జిల్లా పరిషత్ సమీపంలోని అంకుశ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. పార్టీ కోసం శ్రమిస్తూ కార్యకర్తలను ఆదుకుంటామన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 11 మంది జన సైనికులు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా చెక్కులను అందజేశారు. అలాగే గాయపడిన వారికి కూడా ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చినాక అనుభవించుకునే అవకాశం భగవంతుడు కల్పించలేదు. అటువంటి జన సైనికులు, వీర మహిళలకి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈ కార్యక్రమం ఎంత సుదీర్ఘమైన ప్రయాణం చేశామో మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిసారి మనం క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 94,000 సభ్యత్వం మొదలైంది మనకి 2021లో. కరోనా సందర్భంలో కూడా కష్టకాలం ఇంటింటికి వెళ్ళి చాలామంది మన జన సైనికులు సభ్యత్వం నమోదు చేయించుకున్నారు. చాలా పారదర్శకంగా ఒక పట్టుదలతో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలి, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే ఇతరులకి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మనం ఒక కార్యక్రమం ఆ రోజున పునాదులు వేశాం. విశాఖపట్నం ప్రత్యేకంగా ఆ రోజుల్లో కూడా 14,000 వరకు చేశారు మొట్టమొదటిసారి. ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోతూ ఈ సంవత్సరం ఊహించని విధంగా దాదాపు
12 లక్షల సభ్యత్వం రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ చేశారు. అనేక మంది శ్రమించారు. నాకు బాగా గుర్తు, సందీప్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదో ఒక విధంగా మనం పార్టీ సభ్యత్వం అనేది ఒక బెంచ్ మార్క్గా పెట్టుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో కనీసం 15-20 వేల మంది మన జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరూ కూడా మన పార్టీలో చేరాలని తపనతోటి మనందరం కూడా కృషి చేశాం. ఇప్పుడే తాతారావు గారు గుర్తు చేశారు. మొట్టమొదటి చెక్ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఇచ్చిన తర్వాత ఇచ్చాపురం వరకు వెళ్ళాం వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి. ఆ రోజు ఇచ్చాపురం వెళ్ళి కరోనాప్పుడు వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి ఆ గ్రామంలో 5 లక్షల రూపాయలు ఆ రోజు చెక్ ఇస్తే గ్రామం మొత్తం కదిలిచ్చింది. ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీలో ఈ విధంగా నిబద్ధత ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. ఎందుకంటే గతంలో మన జన సైనికులు ఏం చేసేవారంటే, మన వాడు ఎవరైనా పాపం మృతి చెందితే యాక్సిడెంట్లో ఇమీడియట్గా సోషల్ మీడియాలో గ్రూపుల్లో పోస్ట్ చేసి వాళ్ళంతా వాళ్ళే ఒక 5,000, 10,000, 20,000, 30,000 ఫోన్ చేసుకుని ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా అద్భుతంగా 3 లక్షలు, 2 లక్షలు, కొన్ని చోట్ల అయితే 6 లక్షలు కూడా ఇచ్చిన సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతమైన కార్యక్రమం చేసేవారు. అక్కడి నుంచి వచ్చిన ఆలోచన ఎందుకు పాపం మన వాళ్ళు అంత కష్టపడాలి, మనమే పార్టీ నుంచి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది, ఏదో ఒక విధంగా మనం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులో ప్రాణాలు కోల్పోతే ఏ విధంగా మనం నిలబడగలుగుతామో దానిపైన సుదీర్ఘంగా ఎక్సర్సైజ్ చేయమని మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడి ఈ కార్యక్రమం ప్రారంభించాం. ఏ రాజకీయ పార్టీ చేయలేదు అప్పటివరకు ఈ కార్యక్రమం. 5 లక్షల రూపాయలు వారి కుటుంబ సభ్యులు, అంటే పార్టీలో ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులుగా భావించుకుంటాం. మన జన సైనికులు ఎవరికైనా ఆపద వస్తే పాపం వాళ్ళకి 5 లక్షల రూపాయలు మృతి చెందినప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్లో ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా యాక్సిడెంట్ రూపంలో మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు వరకు ఈ కార్యక్రమం ఎంత లోతుగా ఎన్ని కుటుంబాలు మనం ఆదుకోగలిగామంటే 28 కోట్ల రూపాయలు మనం ఆ కుటుంబాలకి ఇవ్వగలిగాం. ఈ రోజు కూడా దాదాపు 1 కోటి రూపాయల వరకు మనం అందిస్తున్నాం. మన విజయనగరం, శ్రీకాకుళం కలిపి అక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో మనం ఇస్తున్నాం. దాదాపు 50 లక్షల రూపాయలు ఇక్కడ ఇస్తున్నాం. మొత్తం ఈ 3 జిల్లాలు కలిపి 1 కోటి రూపాయల వరకు మనం ఈ కుటుంబాలు ఆదుకునే విధంగా మనం చేస్తున్న ఈ కార్యక్రమం. అయితే మీరెవ్వరు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున రాష్ట్ర విభజన జరిగినప్పుడు స్వార్థం లేకుండా, తనకు ఒక పదవి వస్తుందా లేదా అనే ఆలోచన లేకుండా జనసేన పార్టీని స్థాపించి ప్రజలకి అంకిత భావంతో మనం ముందుకెళ్దాం, ప్రజాస్వామ్యం నిలబెడదాం, ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కరిలో తీసుకొద్దామని ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నం మీరందరూ కూడా ఈరోజు గుర్తించాలి. ఎందుకంటే ఈరోజు ఏదో మనం కూటమి ప్రభుత్వంలో భాగంగా అధికారంలో ఉన్నాం, ఎందుకు మనకి పనులు జరగడం లేదు అని కొంతమంది, ఎందుకు నాకు పదవులు రాలేదని కొంతమంది. విశాఖలో నిర్వహించిన మాలల సింహగర్జన విజయవంతంతో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత మరోసారి స్పష్టమైందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తెలిపారు. విశాఖలోని విజయ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వద్దనే భావనలో ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్సీలు ఉన్నాయన్నారు. ఈ నెల 15న గుంటూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలు ఇచ్చిందని, ఇచ్చిన హామీలు ఒక్కటి ఇప్పటికీ అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జాయ్ జమీనా హనీ ట్రాప్ కేసులో సిపిని కొన్ని ప్రశ్నలు అడిగామని, దీనికి ఆయన నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. ఒత్తిళ్లకు లోబడి కావాలని వన్ సైడ్ గా జాయ్ జమీనాపై కేసు పెట్టారని హర్షకుమార్ ఆరోపించారు. కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు విత్డ్రా చేసుకుని కొత్త తీర్పు ఇవ్వాలి, లేదంటే పార్లమెంట్లో డిస్కషన్ చేసి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసి నిజంగా పార్లమెంటుకి వర్గీకరణ చేయాలనుకుంటే 341 ఆర్టికల్ని సవరించి రాజ్యాంగ సవరణ చేసి 3/4 మెజార్టీతో సాధించి మాత్రమే వర్గీకరణ చేయాలి. అంతవరకు కూడా ఈ వర్గీకరణ చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. ఇంకోటి ఏంటి, జాయ్ జమీమా కేసులో సిపి అన్నది సిపి చేసింది పూర్తిగా తప్పు. ఒక కంప్లైంట్కి వచ్చిన 2 పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తుల్ని, ఒక అబ్బాయిని 3 గంటలు అతను రూమ్లో పెట్టి బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచే బయటకు పంపించి, బెదిరించి బయటకు పంపించి అమెరికా పంపించేశాడు. ఈ అమ్మాయిని విచారించకుండానే పోలీస్ కస్టడీలోకి తీసుకుని
ఆ అమ్మాయి మీద హానీ ట్రాప్ అని చెప్పి రకరకాల కేసులు పెట్టి చేయడం అన్నది క్షమించరాని నేరం. అమ్మాయి దగ్గర కేజీ బంగారం ఉందని చెప్పాడు, అర కేజీ వెండి ఉందని చెప్పాడు, 1,05.15 lakhs ఉందని చెప్పాడు, క్యాష్ ఉందని చెప్పాడు, ముఠా ఉందని చెప్పాడు. ఏమీ కూడా లేవు. ఒక విచారణ చేయకుండా ఇన్ని అబండాలు వేసిన సిపి ఎందువల్ల ఎలా చేశాడంటే, అతను విశాఖ డైరీ చైర్మన్ అయినటువంటి అడారి తులసిరావు యొక్క మేనకోడలో సమ్ రిలేటివ్ ఏదో అని తెలిసింది. అంటే రాజకీయ ప్రలోభాలకు లొంగి డబ్బులు తీసుకుని సిపి చేశాడు కాబట్టి సిపినే ప్రాసిక్యూట్ చేయాలి. ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ ఈ కేసుని టేకప్ చేసి సిట్టేసి ఈ అమ్మాయికి న్యాయం చేయాలి. ఒక దళిత అమ్మాయి మీద ఈ రకంగా చేయడం అన్నది చాలా దారుణమైన విషయం. దీని మీద సిపిని ఖచ్చితంగా సిపి తీరుని ఖండిస్తున్నాను. సిపి ఖచ్చితంగా ఇమీడియట్గా, పైగా అమ్మాయి మీద హానీ కేసు పెట్టి చేసి 3 కేసుల్లో అటెంప్ట్ మర్డర్ పెట్టారు బెయిల్ రాకుండా. ఎంత అన్యాయం అండి. అమ్మాయి దగ్గర కత్తులు ఉన్నాయంటే కత్తులు, ఏమీ విచారం లేదు, ఏమీ లేకుండా ఇష్టానుసారంగా చేశాడు. కాబట్టి ఈ కేసులో శిక్ష అమ్మాయి కానీ. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే, మా అబ్బాయిని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కింద తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నిల్చోబెడతా ఉన్నాం. మరి ఈ అబ్బాయి జీవి సుందర్ బిజినెస్ మ్యాన్, తర్వాత బాగా చదువుకున్నాడు. తిను ప్రజలు గొంతుకవుతాడు. ఎమ్మెల్సీకి శాసనమండలికి వెళ్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకవుతాడు. ప్రజల తరఫున పోరాటం చేస్తాడు తప్పకుండా. అలాగే శ్రీకాకుళం నుంచి కూడా మా అభ్యర్థి పోతల దుర్గారావు అని టీచర్స్ కాన్స్టిట్యున్సీకి నిల్చోబెడుతున్నాం. ఈ 3 ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయన టీచర్స్ కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా మేము బలపరుస్తున్నాం తప్పకుండా వీళ్ళిద్దరూ. అలాగే గుంటూరులో కూడా మేము టీచర్స్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మేము అభ్యర్థిని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిలబెడతాం. ఈ 3 కాన్స్టిట్యున్సీలు ఒకవేళ వామపక్షాలతో చర్చలు ఉంటే మటుకు కొన్ని స్థానాల్లో మేము తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తే మేము చర్చల ద్వారా పరిష్కరించుకుని ఎలక్షన్స్లో ముందుకెళ్తామని చెప్పి తెలియదు. విశాఖ డైరీపై విచారణ చేపట్టాలని ఇటీవల అసెంబ్లీలో సభ్యులంతా ముక్త కంఠంతో కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ బృందం డైరీని సందర్శించింది. కమిటీ చైర్మన్ జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్వీఎస్కే రంగారావు, దాట్ల సుబ్బరాజులు ఉదయం 10 గంటలకు డైరీలోకి ప్రవేశించారు. డైరీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్లాంట్ను క్షుణ్ణంగా పరిశీలించిన బృందం అక్కడ పనిచేస్తున్న కార్మికులు, పలువురు రైతులతో మాట్లాడింది. అనంతరం మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, సుమారు 3 లక్షల మంది రైతులతో ముడిపడి ఉన్న డైరీపై అనేక ఆరోపణలు వచ్చాయని, తమ విచారణలో తేలిన ప్రతి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. రైతాంగానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ కమిటీ రాక దృష్ట్యా డైరీ ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డైరీ మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఆంధ్ర రాష్ట్ర లెజిస్లేటివ్ కమిటీని శాసనసభ నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఇందులో ఉన్నటువంటి నిజానిజాలు ఏంటి తెలుసుకోవాలనేటటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఈ ప్లాంట్కి రావడం జరిగింది. ఆ సందర్భంగా సుదీర్ఘంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ అధికారులతోటి జిల్లా అధికారులు కలిసి దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు అన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. అయితే మీరు అడగొచ్చు ఈ చర్చల్లో ఏమొచ్చింది అని చెప్పి. మరింత సందేహాలు వచ్చాయి. చర్చల్లో వారు ఇచ్చినటువంటి యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానాలు చూస్తే వచ్చినటువంటి ఆరోపణల కంటే సందేహాలు ఎక్కువ పెరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఏమి క్లారిటీ రాలేదు. మళ్ళీ భవిష్యత్తులో దీని మీద నిపుణులు కూడా వేసి ఇక్కడ ప్రధానంగా ఒక ఆడిటర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఆర్థిక నిపుణుడు. అలాగే కంపెనీ యాక్ట్ని పూర్తిగా క్షుణ్ణంగా తెలుసున్నటువంటి ఒక వ్యక్తిని, అదే రకంగా కోఆపరేటివ్, ఈ అన్నిటినీ ముగ్గురిని కూడా చూసుకుని వాళ్ళతో పాటు మా కమిటీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని మీద తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ వచ్చినటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఇక్కడ పాడి రైతులకు సరి అయినటువంటి న్యాయం జరగటం లేదు. గతంలాగా ఈ కంపెనీ యాక్ట్ వచ్చిన తర్వాత పాడి రైతులకి లబ్ధి జరగటం లేదు. అలాగే రైతాంగానికి వైద్య సౌకర్యం అందటం లేదు. ఏదైతే లేబర్ కాంపోనెంట్ ఉందో ఈ లేబర్కి కూడా సరైనటువంటి విధానంలో వాళ్ళ జీతభత్యాలు కూడా కటింగ్లు జరుగుతున్నాయి, నష్టం జరుగుతుంది మాకు అని చెప్పేసి అని కూడా ప్రధానంగా ఇవాళ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది కంపెనీ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇక్కడ ఇప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలు అనేక చోట్ల జరుగుతూనే ఉన్నాయని మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు. విశాఖ నగరంలోని అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొని మానవ హక్కుల గురించి వివరించారు. అందరికీ స్వేచ్ఛ, అందరికీ సమానత్వం మరియు న్యాయం అనే అంశంపై జరిగిన సదస్సులో దామోదర్ సంజీవయ్య, మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు అనేక హక్కులను కల్పించిందన్నారు. అయితే రాజ్యాంగంలో కల్పించిన మానవ హక్కులను నేడు ప్రభుత్వాలు తమ అధికార దుర్వినియోగంతో వాటికి భంగం కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ కాలేజీల నుండి హాజరైన విద్యార్థులకు మానవ హక్కుల చట్టాలపై అవగాహన కల్పిస్తూ తదనంతరం చట్టాలపై ప్రసంగించిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం మానవ హక్కుల కౌన్సిల్ క్యాలెండర్ రిలీజ్ చేసి సుమారు 300 మంది విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో మానవ హక్కుల ప్రతినిధులు ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. ఏ పని మీద మనం వచ్చామో ఆ పని చేసేయాలి, లేదంటే యూ విల్ బి నో మోర్. అంతేనా? చిన్న సందేశం ఉంది అంతే, అంతకన్నా మీకు ఎక్కువ అక్కర్లేదు. మాకు డిఫెన్స్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి నాకు చెప్పడం, ఈరోజు మనం ఎలా కమెమరేట్ చేసుకోవాలి, ఎలా గుర్తుంచుకోవాలి. హ్యూమన్ రైట్స్ December 10th తెలుగు, హిందీ మరి కలపండి. రైట్, కోడీకరించి అనుభవాన్ని మనం తీసుకొని అంబేద్కర్ హౌ టు డూ బెస్ట్ సోషల్ జస్టిస్. శ్యామ్ ప్రసాద్, మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శిని. అంతర్జాతీయం కల్పించారంటే మనం రాజ్యాంగం ఆమోదించిన రోజు నుంచి మనకు అమల్లోకి వచ్చింది. అలాగే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఐక్యరాజ్య సమితి ఇది చేసినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు అంటే ఈరోజు వన్యప్రాణులు లేకపోతే జంతువులు అన్నీ జీవిస్తున్నాయి, కానీ మనకంటూ ప్రత్యేకంగా హక్కు ఏంటంటే మనం ప్రశ్నించే హక్కు ఒకటి ఉంది. ఏ పక్షి పశువులు కూడా ప్రశ్నించవు మాకు ఇది కావాలి లేకపోతే మాకు ఇది చేయాలి అని చెప్పి. కానీ మనం ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్న వారి ద్వారా మనకు కావాల్సిన వాటిని సాధించుకుంటున్నాం. ఈరోజు భారతదేశంలో ఈ మానవ హక్కులు మరింత పటిష్టం చేయడంలో మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిరంతరం కృషి చేస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ పటిష్టపరిచి వాటికి మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈరోజు విద్యార్థులు ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఏంటంటే వివిధ కాలేజీ నుంచి వచ్చారు. వాళ్ళకి మేము మానవ హక్కులతో పాటు వాళ్ళ బాధ్యతలు కూడా ఇది చేస్తున్నాం. మానవ హక్కుల ఉల్లంఘన ఏ విధంగా జరుగుతుంది, దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి, దానికి బాధితులకి ఎలాంటి ఉపశమనం కల్పించాలి, దానికి కల్పించడానికి మనకున్న హక్కు ఏమిటి. ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరిని ఇతర హక్కులు కాపాడితేనే మనం కాపాడుకోగలం. మనం దీంట్లోని మేము వెళ్తూ ఈరోజు భారతదేశంలో మానవ హక్కులు దీనికి మూలస్తంభమైనటువంటి మహాత్మా గాంధీ గారు దీన్నే తీసుకొని ఐక్యరాజ్య సమితి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తీసుకుంది. ఈరోజు మార్టిన్ లూథర్ కింగ్ లేకపోతే నెల్సన్ మండేలా ఇలాంటి వాళ్ళందరూ కూడా మానవ హక్కులు దీంట్లో ఎంతో కృషి చేసి చిత్రహింసలు ఇది చేసినా సరే వాళ్ళేమో హక్కుల్ని కాపాడడానికి ముందుకు వచ్చారు. ఈరోజు భారతదేశంలో కూడా
యువత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ మా మానవ హక్కుల కౌన్సిల్ కోరుతుంది. విశాఖలో పొల్యూషన్ పెరిగిపోయింది, సో కౌన్సిల్ తరఫున ఏం చేస్తారు? విశాఖలో మేము 2000 సంవత్సరం నుంచి కూడా ఆ రోజుల్లో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ లేదు. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో వచ్చింది. దానికి ముందే మేము విశాఖపట్నంలో కాలుష్యం, పటాన్ చెరువు, మిగతా హైదరాబాద్లోని పటాన్ చెరువు ఇలాంటి చోట జరుగుతున్నటువంటి పరిశ్రమల వల్ల కాలుష్యాన్ని మేము ఇది చేస్తూ అప్పట్లో మేము కేసులు జాతీయ మానవ హక్కుల కమిషన్ ద్వారానే సాధించాం. విశాఖపట్నంలో తీసుకున్నట్టయితే పోర్ట్ ట్రస్ట్ విపరీతంగా కాలుష్యం వెదజల్లేది. దాన్ని అరికట్టడం కోసం మేమేమో ఆ రోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ జస్టిస్ జేఎస్ వర్మ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఇది చేస్తే సుమారు 16 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నారు. అలాగే విశాఖ మద్దిలిపాలెం జంక్షన్ వద్ద నూతన తెలంగాణ తల్లి చిత్రపటానికి తెలుగు తల్లి విగ్రహంకు ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీయూసీ నాయకులు జేటీ రామారావు ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి నూతన నమూనాను స్వాగతిస్తున్నామని, రాష్ట్రాలుగా విడిపోయిన అన్నదమ్ముల్లానే కలిసి ఉంటాము అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే పంతా కొనసాగిస్తామన్నారు. ఆంధ్ర తెలంగాణ మధ్య ఎటువంటి సమస్యలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉందాం. తెలంగాణ తల్లి నూతన నమూనాను స్వాగతిద్దాం తల్లి. జై తెలుగు తల్లి. గురుగారికి శివాక్షరం పోయిమన్నగా అట్లా జై తెలుగు తల్లి. 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 ఓకే. ఈరోజు విశాఖ మద్దిలపాలెం జంక్షన్లో తెలుగు తల్లి విగ్రహం వద్ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తల్లి నూతన నమూనా చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ తల్లి నమూనా మీద, నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహం మీద, ఆ విధి విధానాల మీద ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా వ్యతిరేకత అనేది లేదు. ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణతో సహృద్భావంతోనే ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలుగా, ప్రాంతాలుగా విడిపోయిన అన్నదమ్ముల్లాగానే మేమంతా కలిసి ఉన్నాం తప్ప గతంలోలాగా వైషమ్యాలు కానీ, డిసెంబర్ 9 లాంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ ప్రజలు అన్నదమ్ముల్లా ఉన్న సందర్భంలో పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాము. 10 ఏళ్ళు అయినప్పటికీ, ప్రజలు శాంతియుతంగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్న పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, అమరావతి వంటి అంశాలు ఇంకా ఇప్పటికీ కూడా పరిష్కరించలేదు. హైదరాబాద్తో ఉన్న ఉమ్మడి ఆస్తులు కూడా సరిగా రాలేదు. కాబట్టి ప్రజల్లో శాంతియుత వాతావరణం ఉన్న సందర్భంలో దీన్ని మీరు గమనించి కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ ప్రజల ఐకమత్యాన్ని గుర్తించి పెండింగ్ ప్రాజెక్టులు, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షులు. అంతర్జాతీయ మానవ హక్కుల సందర్భంగా సన్ గ్రీన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం విశాఖలోని ఎంవిపి కాలనీ ఎస్ రాజా కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సన్ గ్రీన్ సంస్థ సిఇఓ, వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కె శృతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ అయిన అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ గురించి వివరించారు. విద్యార్థులు బాధ్యతగా ఉంటూ తమ హక్కుల రక్షణకు పాటుపడాలన్నారు. జూనియర్ ప్రిన్సిపాల్ కాసు మాట్లాడుతూ 1948 డిసెంబర్ 10న మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఐక్యరాజ్య సమితి ఆమోదించిందని, జాతి, లింగం, మతం, భాష, హోదా అనే భేదం లేకుండా మనందరికీ మానవ హక్కులు ఉన్నాయని అన్నారు. అనంతరం జాతీయ వాలీబాల్ టీంకు సెలెక్ట్ అయిన ధనలక్ష్మిని సత్కరించారు.
కార్యక్రమంలో బీజేపీ ఆడిటర్ బారియర్ సాయి కృష్ణ, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ముందుగా అందరికీ మన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ శృతి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్, ఢిల్లీ. ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని మనం ఏఎస్ రాజా ఉమెన్ జూనియర్ కాలేజ్కి వచ్చాము. సో మేడం చాలా తక్కువ టైంలో స్టూడెంట్స్తో గ్యాదరింగ్ ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్గా మానవ హక్కులు అంటే ఏదో మనం గొడవ పడాలని కాదు, శాంతియుత మార్గంలో హక్కులంటే దేశం కోసం మనం ఏం చేయక్కర్లేదు. మన ఇంట్లో మనం శాంతియుతమైన వాతావరణం నెలకొల్పడానికి ప్రథమ పునాది అమ్మాయిల నుండే వస్తుంది. ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో కూడా ఒక కుటుంబానికి మెయిన్ హెడ్ బ్యాక్ బోన్ ఎవరు అంటే తల్లి. తల్లి అంటే చిన్నప్పటి నుండి చదివి పెరిగి ఆమె జీవనశైలి ప్రకారం పెళ్లి చేసి పంపిన తర్వాత పిల్లలు పుడతారు, వాళ్ళని సంరక్షించి వాళ్ళకి మళ్ళీ మనవలు, ఇవన్నీ అంటే ఒక వృక్షానికి ఆది మూలం తల్లి. సో అలాంటి రోల్ మనం అందరం ఈరోజు ప్లే చేస్తున్నాము, దశల వారీగా ప్లే చేస్తాం. సో మనం మన ఇంట్లో శాంతియుతమైన హక్కులు అంటే గొడవ పడడం కాదు, మనం మన వలన ఎవరు బాధపడకుండా ఆ కుటుంబాన్ని చక్కదిద్దే కార్యక్రమం మన మహిళలు, మన ఆడపిల్లలతో మొదలు పెడితే ప్రతి కుటుంబంలో కూడా వయోవృద్ధులు అంటే ముసలివారు ఎలాంటి అనాథాశ్రమాలకి వెళ్లకుండా మనతో పాటే ఉంటారు. ఈ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా మా తరపున మేము చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, మనకి ఫ్యాషన్ అయిపోయింది పేరెంట్స్ని ఓల్డేజ్ హోమ్లో పెట్టడం. ఏముంది, మేము అక్కడ సంపాదిస్తున్నాం, ఇక్కడ పెడుతున్నాం, వాళ్ళు చూసుకుంటారు అంటారు. కానీ ఆ వయసులో మనం చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎంత సంరక్షణ చేస్తే మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. అదే తల్లిదండ్రులు వాళ్ళ వృద్ధాప్యంలో మన నుండి కూడా అంతే ప్రేమని వాళ్ళు కోరుకుంటారు. అలాంటి ప్రేమ ఇవ్వలేనప్పుడు మనం ఎన్ని జాబులు చేసినా, ఎంత మనం సంపాదించినా కూడా అది వృధా ప్రయాస అవుతుంది. సో ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మన ప్రతి ఆడపిల్లకి కూడా మా తరపున మేము విజ్ఞప్తి చేసేది, ప్రతి ఒక్కరిని మన ఇంట్లో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆదరించి అందరం కలిసి ఉండాలి అనే నినాదంతో మీరు ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఏమైనా గొడవలు పడుతున్నా మీరు సర్దుబాటు చెప్పి, వయసుతో సంబంధం లేదు పెద్దరికం తీసుకోవడానికి. సో మీరు సర్దుబాటు చెప్పి ఆ గొడవలు జరగకుండా ప్రతి కుటుంబం కూడా అన్యోన్యంగా సంతోషంగా ఉండేలా మీరందరూ సహకరించాలని ఈ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే రోజు ఈ ఏఎస్ రాజా కాలేజ్లో అందరం ఇలా గ్యాదర్ అవ్వడం అనేది కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1.5 hour బిఫోర్ ముందే నేను ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడాను. మేడం ఇట్లా ఉంది అంటే రెనోవేషన్ అవుతుందమ్మా అని అన్నా కూడా జస్ట్ గ్యాదరింగ్ మేడం 10 to 15 minutes అంటే చాలా పాజిటివ్గా ఆమె మాకు సహకరించారు. ఆ తర్వాత స్టూడెంట్స్ గ్యాదరింగ్ దగ్గర తెలుగు మేడం వరలక్ష్మి మేడం చాలా స్పాంటేనియస్గా అందరినీ ఒక వేలో. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబుకు మంత్రివర్గంలో చోటు దక్కడం చాలా ఆనందంగా ఉందని పిఠాపురం నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన సీతయ్య గారి తోటలో జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాగబాబుకి కేబినెట్ మినిస్టర్ గా హోదా కల్పించడం పార్టీ కేడర్లో మరింత బలం చేకూరిందని, పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందన్నారు. ముందుగా నాగబాబుకి కేబినెట్ మినిస్టర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్లకు మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. జనసేన నాయకులు, వీర మహిళలు, పార్టీ కార్యకర్తలు మరియు జన సైనికులు ఏర్పాటు చేసిన భారీ కేకును మర్రెడ్డి శ్రీనివాస్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆనందోత్సవ వేడుకలు జరుపుకున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగేంద్రబాబు గారికి ఈవేళ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున అధికారికంగా ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, మన పిఠాపురం శాసనసభ్యులు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరఫున, జనసేన పార్టీ తరఫున, పిఠాపురం వాసుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాగబాబు గారి సుదీర్ఘ అనుభవం, వారు 2000 ప్రజారాజ్యంలో కావచ్చు,
జనసేన పార్టీలో కావచ్చు 2018 నుంచి కూడా పార్టీ కోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. 2019లో నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు ఓటమి చూసాం. అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు. కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో 50 రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ క్యాంపెయిన్ తానే అన్నీ నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిగా పోషించారు. అదే కాదు, నాగబాబు గారు ఈ 6 ఏళ్ల కాలంలో పార్టీ కోసం చేసిన శ్రమ, దానికి ప్రతిఫలంగానే ఈవేళ మేమందరూ కూడా భావిస్తున్నాం. ఈవేళ నాగబాబు గారికి పదవి వచ్చిందంటే జనసేన పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్త కూడా తనకే పదవి వచ్చినట్టుగా చాలా భావిస్తున్నాం మేమంతా కూడా. ఇది చాలా భావోద్వేగమైనటువంటి విషయం. అదేవిధంగా కూడా అంటే నాగబాబు గారితో చాలామంది ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడికి అనుబంధం ఉంది. ఆయనతోటి తెలియని వారు కానీ పార్టీలో ఎవరు ఉండరు, అసలు కార్యకర్తలు ఉన్నవారు. అనేక సందర్భాల్లో వారిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యలన్నీ వినటం కానీ, దాన్ని సరైన సమయంలో అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళటం కానీ, అనేక సమస్యలు పరిష్కరించడం, ఈ పార్టీని పటిష్టంగా నిర్మించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. మేము ఒకటే అనుకుంటున్నాం, ఈవేళ ఇక్కడ ఎవరో అంటున్నట్టుగా కూడా బంధవ్యాలు ఇవన్నీ ముఖ్యం కాదు. పార్టీ కోసం మనం ఎంత గట్టిగా నిలబడ్డాం, పార్టీకి చేసిన మన సేవలు ఎటువంటి దాన్ని బట్టే పదవులు లభిస్తాయి. మేమెవరూ కూడా నాగబాబు గారిని వేరుగా చూడటం లేదు. మాలో భాగం, మా నాయకుడికి పదవి వస్తే మాకు పదవి వచ్చిందిగా మేమంతా భావిస్తున్నాం. నిన్నటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కసారిగా నాగబాబు గారి పదవి ఇచ్చినట్టునే వచ్చినటువంటి జన సైనికుల్లో ఉన్నటువంటి సందోహం అంతా ఇంత కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా మేము నాగబాబు గారితో ఐడెంటిఫై ఉన్నాం. కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా నాగబాబుతో ఐడెంటిఫై ఉన్నారు. ఈ సందర్భంగా మా నాగబాబు గారిని మంత్రి పదవితో ఇచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మా ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ ద్వారా ఇదంతా కూడా వారికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్.